తెలుగు రాష్ట్రాల్లో ప్రెజెంట్ ఎన్నికలు లేవు, అలానే ఐపీఎల్ మ్యాచ్లు కూడా లేవు. కానీ రెండు రాష్ట్రాల్లో భారీగా బెట్టింగ్ నడుస్తోందని ఏపీ మంత్రి హాట్ కమెంట్స్ చేశారు. ఇంతకీ ఏ విషయంపై బెట్టింగ్ నడుస్తోంది, ఎంత రేటింగ్ ఇస్తున్నారు, అది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అంటూ జగన్ విమర్శించారు. అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులే లేవన్నారు జగన్. ఆర్థిక సంవత్సరం మరో 4 నెలలు మాత్రమే ఉందనగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయని ఇంతకాలం బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు జగన్. బడ్జెట్లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే అంతా డ్రామా అని తేలిందన్నారు. ఇదే సమయంలో మరోవైపు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పై వైఎస్ జగన్ కీలక కమెంట్స్ చేశారు. ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇంకెవడం లేం ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను, ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. జగన్ కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రస్తుత పరిస్థితిలో జగన్ అసెంబ్లీకి ఇకపై వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదంటూ సెటైర్లు వేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చే విషయంపై భారీ స్థాయి బెట్టింగ్లు నడుస్తున్నాయని హాట్ కమెంట్స్ చేశారు మంత్రి. నేను ఈరోజు చూసా, రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంటే జనాలు టాకబ్బా 11 రూపాయలు పందెం వేస్తున్నారట. అంతకు మించిన స్థాయి లేదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగు ప్రజలందరూ సుదీర్ఘ చర్చ చేసుకుంటున్న సమయంలో హోంమంత్రి అనిత చేసిన కమెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బెట్టింగ్ వ్యవహారంపై సెటైర్లు పేలుతున్నాయి.